నమస్తే ఫ్రెండ్స్. వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. నేను ఇవాళ మీ ముందరైతే ఒక మంచి అప్డేట్‌తో వచ్చాననమాట. ఒకప్పుడు 'ఊసరవెల్లి' సినిమా 2011 అక్టోబర్ 6న రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో గత 80 సంవత్సరాల ఇండస్ట్రీ హిట్‌నైతే డే వన్ రికార్డ్స్‌నైతే కొట్టిందనే జెప్పాలి. అలాంటి సినిమా లాంగ్ రన్‌లో ఎందుకు ఫెయిల్ అయింది? అలాగే ఆ ఫెయిల్యూర్‌కి గల కారణాలేంటి? అప్పటికే ఆ డైరెక్టర్ తీసిన సినిమా ముందు సినిమాల ప్రభావం ఏమన్నా పడిందా? ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే క్లారిటీగా తెలుసుకుందాం. వన్స్ అగైన్ వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. మన ఛానల్‌ని ఇంతలా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇంకా మన వీడియోలోకెళ్తే గనక మన జూనియర్ ఎన్టీఆర్ గారు నటించిన 'మ్యాన్ ఆఫ్ మాసెస్' 'ఊసరవెల్లి' సినిమా అయితే మాత్రం అప్పట్లో ఒక ప్రభంజనం అనే చెప్పాలి. 2011 అక్టోబర్ 6న అయితే ఈ సినిమా దసరా కానుకగా అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నీ చెల్లాచెదురైపోయాయి. డే వన్ రికార్డ్స్‌నైతే బీట్ చేసింది 'ఊసరవెల్లి' సినిమా. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారిని చాలా కొత్తగా చూపించడం జరిగింది 'సురేందర్ రెడ్డి'. 'సురేందర్ రెడ్డి', ఎన్టీఆర్, ఎల్వి ప్రసాద్ గారి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా అయితే మాత్రం అన్ని తెలుగు రాష్ట్రాల్లో, అన్ని ఏరియాల్లో అయితే మాత్రం రికార్డ్ కలెక్షన్స్ అయితే ఫస్ట్ డే వన్ అయితే కొట్టింది. లాంగ్ రన్‌లో ఈ సినిమా ఆడకపోవడానికి గల కారణం ఏందిరా అంటే, ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ మొత్తం గూడా జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక నటన, రఘుబాబు గారి మధ్య వచ్చే ఒక కామెడీ సన్నివేశాలు అవన్నీ గూడా సినిమాకి చాలా హైలైట్‌గా నిలుస్తాయి. ఫస్ట్ హాఫ్ వరకు ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ అనే జెప్పుకోవాలి. ఇండస్ట్రీ హిట్ కంపల్సరీ అని అందరూ డిసైడ్ అయితే అయ్యారనమాట. అటువంటి టైంలో సెకండ్ హాఫ్ గూడా అలాగే టెంపో కొనసాగుంటే గనక 'ఊసరవెల్లి' అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కొట్టేలాంటి సినిమా అనమాట. అంత సత్తా ఉంది ఈ సినిమాలో. అప్పటికే 'దేవిశ్రీ ప్రసాద్' నుంచి వచ్చిన బాణీలు గానీ, సాంగ్స్ గానీ, మెలోడీ సాంగ్స్ గానీ, మరోపక్క టీజర్స్ గానీ, ట్రైలర్లు గానీ రికార్డు బ్రేకింగ్ అనమాట. ఎక్స్‌పెక్టేషన్స్ అయితే విపరీతంగా పెంచేశాయి. సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి హీరోయిన్ తమన్నా మీద బ్యాక్ డ్రాప్ నడవడము, హీరోకి సెకండ్ హాఫ్‌లో ఎటువంటి స్కోప్ లేకపోవడం, ఎటువంటి గమ్యం లేకపోవడం, స్టోరీ మొత్తం గూడా 'సురేందర్ రెడ్డి' హీరోయిన్ చుట్టూ తిప్పడము. ఆయన ఏమనుకున్నాడేమో తెలీదు గానీ, హీరోయిన్ చుట్టూ తిప్పితే గనక లేడీస్ ఫాలోయింగ్ ఉంటది. లాంగ్ రన్‌కి ఎక్కువుంటదో మరి ఎట్లా అనుకున్నారో గానీ, ఈ సినిమాలో సెకండ్ హాఫ్‌లో హీరోకి నటించే స్కోప్ దొరకలేదు. హీరో చుట్టూ కథ తిరక్కపోవడము, అలాగే హీరోయిన్ను కథ చుట్టూ తిరిగినప్పటికీ కొంచెం బలం లేకపోవడం వల్ల గూడా సినిమా మీద కొంచెం కలెక్షన్స్ ప్రభావం లాంగ్ రన్‌లో అయితే పడింది. అది గూడా గాకుండా 'దూకుడు' సినిమా గూడా అదే టైంలో రిలీజ్ అవ్వడము దసరా కానుకగా మహేష్ బాబు గారి సినిమా ఒక రేంజ్‌లో అయితే భారీ హిట్ అయితే పడిందని జెప్పాలి. శ్రీను వైట్ల గారు అప్పట్లో ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ఆ స్వింగ్‌కి తగ్గట్టుగా మంచి కామెడీ టైమింగ్ వర్కౌట్ అవ్వడము, అలాగే తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, తమన్ మ్యూజిక్‌కి, పాటలకి ఫ్యాన్స్ అయితే ఫిదా అయిపోయి, సాటి ప్రతి ప్రేక్షకుడు గూడా ఆ 'దూకుడు' సినిమా కోసం థియేటర్ల చుట్టూ ఎగబడ్డారు. లాంగ్ రన్‌లో భారీ హిట్ సాధించింది. ఆ సినిమా ప్రభావం గూడా 'ఊసరవెల్లి' మీద పడడం వల్ల సినిమాకైతే కలెక్షన్స్ అయితే పడిపోయాయనే చెప్పాలి. ఈ 'సురేందర్ రెడ్డి' గారు ఆల్రెడీ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో 'అశోక్' సినిమా అయితే చేసున్నారు. ఆ టైంలో సినిమా అంతగా ఆడకపోయినప్పటికీ 'సురేందర్ రెడ్డికి' చాలా మంచి పేరైతే వచ్చిందనమాట. ఎన్టీఆర్ గారిని సినిమాలో 'అశోక్' సినిమాలో కొంచెం స్టైలిష్‌గా అయితే చూపించడం జరిగింది. కానీ అప్పుడు కూడా 'పోకిరి' సినిమా రిలీజ్ అవ్వడం, ఆ సినిమా యొక్క ప్రభావం ఈ సినిమా మీద పడడం వల్ల సినిమా అయితే అంత ఆశించిన విధంగా అయితే ఫలితం అయితే రాబట్టలేకపోయింది. అలాంటి సినిమాల కోవలోనే మన 'గాడ్ ఆఫ్ మాసెస్' బాలయ్య గారు నటించిన 'చెన్నకేశవరెడ్డి' సినిమా గూడా వస్తదనమాట. 'చెన్నకేశవరెడ్డి' సినిమా గూడా అందరూ ఇండస్ట్రీ హిట్ పడతాది అని ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ ఆ సినిమాలో గూడా సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్‌ల వల్ల ఆ సినిమా అయితే ఆశించిన విధంగా అయితే ఇండస్ట్రీ హిట్ కొట్టలేదు. మామూలు హిట్‌గా నిలిచింది. సో, ఇలా కొన్ని కొన్ని సినిమాలు పాత రోజుల్లో చూస్తే గనక సినిమా ఇండస్ట్రీ హిట్ పడతాయనుకున్న సినిమాలు సెకండ్ హాఫ్‌లో కొంచెంగా సినిమా అటు ఇటు అవ్వడం వల్ల కొంచెం భారీ నష్టాలనైతే చవిచూడాల్సొచ్చిందనమాట. సో, ఫ్యూచర్‌లో ఇప్పుడు ప్రెజెంట్ అయితే 'డ్రాగన్' సినిమా అయితే మాత్రం శరవేగంగా జరుపుకుంటాందనమాట ఎన్టీఆర్ గారిది. 'డ్రాగను' మామూలు స్టోరీ లైన్ కాదనమాట. ఒక రేంజ్‌లో అయితే 'ప్రశాంత్ నీలు', జూనియర్ ఎన్టీఆర్ గారిని చూపించేదానికి చాలా సిద్ధంగా అయితే ఉన్నారు. ఈ సినిమాలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు 'భూతో నా భవిష్యత్తు' నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతాయని సమాచారం. ఎందుకంటే ఫ్లైట్‌లో
గాలిలో ఉండబోయే ఈ ఫైట్ అయితే మాత్రం ప్రశాంత్ నీల్ చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకొని ఎన్టీఆర్ గారిని నెక్స్ట్ లెవెల్‌లో చూపించాలని అయితే మాత్రం డిసైడ్ అయ్యారు. ఈ షూటింగ్ అయితే మాత్రం చాలా స్పీడ్‌గా శరవేగంగా అయితే జరుగుతాంది. ఎన్టీఆర్ గారి పుట్టినరోజు కానుకగా టీజర్ గాని, ఏదైనా అప్డేట్ అయితే వచ్చేదానికైతే అవకాశం అయితే బలంగా ఉందన్నమాట. సినిమా శరవేగంగా జరుగుతాంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ గారినైతే కలర్‌ఫుల్‌గా అయితే చూపించబోతన్నారు ప్రశాంత్ నీల్ గారు. మామూలుగా గత సినిమాలు 'కేజీఎఫ్' గాని, 'సలార్' గాని ఒక మూసలో జరిగినట్టుగా ఒక కలరు ఓల్డ్ కలర్‌లో ఉన్నట్టు అనిపిస్తది. కానీ ఇప్పుడైతే మాత్రం ఎన్టీఆర్ గారితో తీయబోయే ఈ 'డ్రాగన్' సినిమా చాలా కలర్‌ఫుల్‌గా ఉండబోతాంది. ఎన్టీఆర్ గారు కూడా కలర్‌ఫుల్‌గా కనిపించబోతా అన్నారు. సో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి, అలాగే మన నందమూరి ఫ్యాన్స్‌కి, సాటి సినీ ప్రేక్షకులకి ఎన్టీఆర్ ఇలాంటి సినిమాలు మరిన్ని చేయాలని, ఫ్యాన్స్‌ని బాగా అలరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 'ఊసరవెల్లి' సినిమా ఇలా పరాజయాన్ని మూటగట్టుకోవడానికి కారణం స్టోరీ లైన్‌లో సెకండ్ హాఫ్‌లో హీరోయిన్ చుట్టూ కథ తిరగడం, మరోపక్క 'దూకుడు' సినిమా ప్రపంచంలో అప్పటికే కొనసాగడం వల్ల ఈ సినిమాకి లాంగ్ రన్‌లో కలెక్షన్స్ అయితే సాధించలేకపోయింది. సో, ఇది ఇవాళ మన అప్డేటు. కొత్తగా ఎవరైనా మన ఛానల్‌లోకొస్తే మన వీడియోస్ 1, 2 సార్లు చూడండి. మీకు నచ్చుతాయి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. న్యూ అప్డేట్స్ కోసం అయితే కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచా వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.